హాయ్ అండి. ఈరోజు వీడియో కీరదోసకాయ నువ్వుపప్పు కలిపి పచ్చడి చేస్తున్నాను. అంతకు ముందర పెట్టాను కీరదోసకాయ పచ్చడి, కానీ నువ్వుపప్పు వేయలేదు. ఇప్పుడు నువ్వుపప్పు వేసి ట్రై చేసి మీకు చూపెడుతున్నాను. బాగుంటుంది, మీరు కూడా చేసుకోండి. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలండి: కీరదోసకాయ, ఇక ఒక కీరదోసకాయ తీసుకున్నాను, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చింతపండు, ఇంగువ, నువ్వుపప్పు, మెంతులు, ధనియాలు, ఆవాలు, పసుపు, ఉప్పు, నూనె. ఇదండి దీనికి కావాల్సిన పదార్థాలు. ఇంకా పచ్చడి ఎలా చేస్తామో చూద్దరు కానీ రండి. చూసారు కదండి, వేయించడానికి తగినంత నూనె, చూసారు కదండి, కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి చేస్తున్నాను, తగిన నెయ్యి వేసి, కదండి ఇదిగో నువ్వుపప్పు, ఎండుమిర్చి అండి, అదే పచ్చిమిర్చి, ఇంగువ అండి, ఇంకా ఇలా వేయించేసుకోవాలి. ఇంకా మిక్సీ పెట్టేసుకుందా రైట్. మిక్సర్ కదండి, ఇదిగో ఇలా వేగాలి. పచ్చిమిర్చి కూడా, నువ్వుపప్పు, ఇదిగో ఎర్రగా నువ్వుపప్పు, చూసారు కదండి, ఇదిగో చల్లారిపోయాయి. చూసారు కదండి, ఇదిగో తగినంత ఉప్పు, మీరు ఎంత ఉప్పు తింటారో అంత.